ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా, తెలుగు వారి #1 చాయిస్, తెలుగు మ్యాట్రిమోనీ. వెల్కమ్ టు అదాన్. నేను మీ సత్య. ఈరోజు బర్నింగ్ టాపిక్ వచ్చేసి గత 15 రోజుల నుంచి ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఏదైతే ఉందో, నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో ఏదైతే ఉందో, ఒక 2 నెలల పసిపాప మరణించడం విషయం కానీ, అలాగే అక్కడ ఆ పాప మరణించడం విషయంలో కాంగ్రెస్ హస్తం ఉందా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారా, అసలు ప్రభుత్వంలో సంబంధించిన నాయకులు వాళ్ళకు సపోర్ట్గా ఉన్నారా, అక్కడ ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలు చర్చించడానికి శామ్యుల్ కార్తిక్ గారు అలాగే టీపీసీసీ అధికార ప్రతినిధి ఉన్నారు. ఈ విషయాలపై చర్చిద్దాం. నమస్తే అన్న. అన్న, ఈ కుమ్మెర జాతరలో ఒక చిన్న పాప చనిపోయింది కదా, అసలు అక్కడ ఆ పాప చనిపోవడానికి కారణం ఏంటి, అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏమైనా సమాధానం ఉందా? ముందుగా అక్కడ జరిగిన సంఘటన దురదృష్టకరమైంది. చిన్న పసిపాప చనిపోవడం అనేది నిజంగా మనసుల్ని కలిచివేసేటువంటి ఒక సందర్భం. అది మనము కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీయా, పార్టీల కన్నా అందరికన్నా ముందు మనం మనుషులుగా దానిపైన స్పందించాలి. ఇక్కడ రెడ్డి, వెల్లమ, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, మాలలు, మాదిగోళ్ళు అనేది కాకుండా మనుషులుగా మనం స్పందించాల్సినటువంటి అంశం. ఎవరు చేసిన తప్పే. అయితే ముందుగా ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తుంది. ఇట్లాంటి సంఘటనలు మా ప్రభుత్వ హయాం ఉన్నప్పుడు జరగడం అనేది దురదృష్టకరం. జరగకుండా ఉండాల్సింది జరిగింది. జరిగిన దానికి కల్వకుంట్ల తారక రామారావు గారు అక్కడికి వెళ్ళి దాన్ని రాజకీయంగా అక్కడ ప్రవర్తించడము, మాట్లాడడం అనేది ఆయన హోదాకి, ఆయన వ్యక్తిత్వానికి తగదు. ఇవన్నీ ఏం చూపిస్తాయంటే, నేను విజ్ఞానంలో చదువుకున్నా అని చెప్పి అజ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి ఆయన యొక్క బానిస బతుకును మాత్రమే చూపిస్తుంది. అమెరికాలో పోయి నేను చదువుకున్నా అని చెప్తున్నావు, తెలివి లేదా, ఏం మాట్లాడుతున్నావు? కల్వకుంట్ల తారక రామారావు గారు ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పసిబిడ్డను చంపమని చెప్తాడా ఎక్కడైనా? మీ నాయన అట్లనే చెప్పిండా? కొండగట్టు ప్రాంతంలో తీసుకుపోయి బస్ డ్రైవర్ని, చిన్నపిల్లల్ని చంపు అని చెప్పిండా? ప్రమాదం జరిగింది, అమానుషం జరిగింది. దానిపైన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి మీరు ఏం చేయాలి? డిమాండ్ చేయాలి. ఏమని? దోషులను వెంటనే శిక్షించండి. బాధిత కుటుంబానికి మేము అండగా నిలబడుతున్నాము. అయ్యా, ఇక్కడ ఈ సంఘటన జరిగింది ముఖ్యమంత్రి గారు, దీన్ని మీరు ప్రత్యేకంగా దీనిపైన రిపోర్ట్ తెప్పించుకోండి అని మీరు డిమాండ్ చేయాలి. కానీ తెలివి లేకుండా ముఖ్యమంత్రి గారికి అంటగట్టి, స్థానిక ఎమ్మెల్యేకి అంటగట్టి, స్థానిక ఎమ్మెల్యే చెప్తాడా? అక్కడ ఏంటంటే ఆరోపణ ఏంటంటే, వీళ్ళు ఏదైతే కేసు పెడితే కూడా పోలీస్ వాళ్ళు తీసుకోవట్లేదు అని ఒక ఆరోపణ జరుగుతుంది. నేనేమంటున్నా, నీకు పోలీసు వాళ్ళు తీసుకోలేదు అన్నప్పుడు నువ్వు యాజ్ ఎ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అగ్రకులాలు అయినందుకే తీసుకోలేదు అని కూడా ప్రత్యేకంగా ఆరోపించారు. అదే అంటున్నా, మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీ దృష్టికి వచ్చిన విషయాన్ని మీడియా వేదిక పైన చెప్పాలి. ఇక్కడ ఇట్లా జరిగింది సార్, నేను ఇక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చిన, అంటే ఇక్కడ నేను పరామర్శించడానికి వచ్చినప్పుడు ఇక్కడ బాధిత కుటుంబాలు నాకు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొని వచ్చిండ్రు, ఈ విషయాన్ని మీ దృష్టిలో పెడుతున్నా, నేను ఈ పోలీస్ అధికారుల పైన మీరు చర్యలు తీసుకోండి అని చెప్పాలే. కానీ తెలివి లేకుండా దీనికి ముఖ్యమంత్రికి సంబంధం ఉంది, స్థానిక ఎమ్మెల్యేకి సంబంధం ఉంది అంటే మనం అంటే మతి ఉండి మాట్లాడుతున్నామా, మతి లేకుండా మాట్లాడుతున్నామా అర్థం కాదు. అగ్రకులాలు చేసినారు అని అంటే, మరి నీ పక్కన కూర్చున్న ఆయన మర్రి జనార్దన్ రెడ్డి కూడా అగ్రకులానికి సంబంధించిన ఆయనే కదా, అంటే ఆయనకు కూడా పాత్ర ఉందా? పాత్ర ఉన్నాయన నీ పక్కన కూర్చోబెట్టుకున్నావా? మనిషిగా అంటే కొంచెం మనం మనసాక్షితో మాట్లాడాలి కదా. సో అక్కడ జరిగిన సందర్భం అనేది అమానుషమైన సందర్భం. ఎవ్వరు కూడా దాన్ని సమర్థించేది ఏం లేదు. మనం వీధి రౌడీలాగా వాళ్ళ ఇంటి మీదకి పోయి చూసుకుందామంటే అది చట్టం అట్లా ఒప్పుకోదు. మీరు చట్టబద్ధంగా పనిచేయాలి. తీసుకుపోయి పోలీసులు వెంబడి పెట్టుకొని తీసుకుపోయి వాడిని అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా వానికి శిక్ష వేయించాలి. కోర్టుల ట్రయల్ జరగాలి. ఏం లేకుండా మీ ఇష్టానికి మీరు ముఖ్యమంత్రికి సంబంధం ఉంది, ముఖ్యమంత్రి చెప్పిండు, స్థానిక ఎమ్మెల్యే చేపించిండు అని అంటే. ఇప్పుడు తెలంగాణలో 42% అనేది రిజర్వేషన్ అని నడుస్తుంది కదన్న. ఇంత రిజర్వేషన్ జరిగినాక కూడా మళ్ళీ అంటే అగ్రకులాల వాళ్ళు అంటే చిన్న స్థాయి కులాలని అందరినీ అణచివేస్తుంటారంట. ఇప్పుడు మనం రిజర్వేషన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్స్ల తాలూకు అంశము, ఉద్దేశం ఒకటి. ఈరోజు జరుగుతున్నటువంటి
ఈ మన సమాజంలో దాని సందర్భం వేరేలాగా మారిపోయింది. ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చింది ఎందుకు అంటే వాళ్ళ ఆత్మగౌరవానికి అండగా నిలబడడానికి ఒక ప్రజాప్రతినిధి ఉంటే ఆ వర్గానికి సంబంధించిన ఒక ధైర్యం ఉంటుంది, ఒక బలం ఉంటుంది అని. ఈరోజు ఉందా? 42% రిజర్వేషన్లు ఎందుకు ఇస్తామంటున్నాం మేము కాంగ్రెస్ పార్టీగా? ఆయా వర్గాలకు ఆయా కులాల వారికి ఒక నాయకుడు ఒక అధికారంలో ఉంటే వాళ్ళకు మంచి చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మేము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాం. అంతేగాని 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఇవన్నీ ఇట్లా చేయడానికి అవకాశం అని చెప్పి మేము ఇవ్వలేదు. అందుకు కాదు మేము రిజర్వేషన్లను తీసుకొని వస్తుంది. వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వాలి, వాళ్ళ ఏమంటారు వాళ్ళ కమ్యూనిటీకి కానీ వాళ్ళ కులానికి కానీ ఒక ఆసరాన్ని ఇవ్వాలన్నది మా ఉద్దేశం. సో ఇప్పటికీ కూడా ఇట్లాంటి దురహంకారమైనటువంటి పరిస్థితులు ఇట్లాంటి సందర్భాలు జరుగుతున్నాయంటే ఆ వ్యవస్థలోని లోపాల, వ్యక్తిలో ఉన్నటువంటి లోపాల. ఒక వ్యక్తి ఏమో బీసీలకు అండగా నిలబడి అదే రెడ్డి కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి మున్సిపాలిటీలో 64% మంది చైర్మన్లను వాళ్ళని హెడ్ ఆఫ్ దీన్ని వేస్తే ఇంకొక రెడ్డి వచ్చి ఒక చిన్న పసిపాపని చంపేస్తే ఇది వ్యవస్థలోని లోపమా, వ్యక్తుల్లోని లోపమా? సో కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఇస్ వెరీ క్లియర్. బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇట్లాంటి అమానుషమైనటువంటి సందర్భాలు జరగకుండా వారికి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు వాళ్లకు ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. మీరు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడెక్కడనో మేము అంటగడతామంటే దాన్ని చేయగలిగింది ఏం లేదు. అంటే ఇప్పుడు అక్కడ 42% రిజర్వేషన్ ఇచ్చినా కూడా వీళ్ళు మా చెప్పు చేతుల్లో ఉండాలన్న ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి అని ఒక నాయకుడు వెళ్ళి అక్కడ ఆరోపించిండు. తర్వాత ఇంకోటి ఏంటంటే అన్న, అక్కడికి వెళ్ళిన ప్రతి నాయకులు కూడా మేము ఇదైతే ఇట్లా దీన్ని మేము అసెంబ్లీలో తీసుకెళ్తాం, ఇంకా రానున్న రోజులు అసలు పోలీస్ స్టేషన్లో కేసులు రానియకుండా చేస్తున్నారు, ఇట్లా ఇదంతా పార్టీ పరంగా జరుగుతుందా? అక్కడ చేసిన వాళ్ళంతా పార్టీకి సంబంధం ఉందా? వాళ్ళు ఏమైనా పార్టీలో సభ్యులా? ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి, మరి మా పార్టీలో అయితే మేము చెప్పాము, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఇట్లాంటి అమానుషమైన పనులు చేయమని మేమైతే చెప్పాము. మరి వేరే పార్టీలో వాళ్ళకి ఏమైనా అట్లాంటి శిక్షణ తరగతులు ఏమైనా ఇస్తారో మాకు తెలియదు. కానీ మా కాంగ్రెస్లో, నాకు తెలిసిన కాంగ్రెస్లో, నేనే మధ్యలో వచ్చి జాయిన్ అయిన కాంగ్రెస్ ఏం కాదు. నేను రాజకీయం మొదలుపెట్టిందే కాంగ్రెస్లో. సో ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది కాంగ్రెస్ నేను చెప్తున్నా, ఎవ్వరు కూడా ఇట్లా చెప్పారు కాంగ్రెస్ పార్టీలో. ఈ అన్నీ కూడా ఎక్కడో చోట వ్యక్తులు చేసిన పనులను తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ కంటగట్టడం అనేది ఏంటంటే, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి నాయకుడి కొడుకుగా నువ్వు ఇట్లా మాట్లాడడం నీకు తగదు అని చెప్తున్నా నేను. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆరోపించింది ఏంటంటే, మేము వీళ్ళకు తక్షణం ₹1,00,000 సాయం చేసినట్లు, తర్వాత దీన్ని మేము వాళ్ళకి వచ్చే మా ప్రభుత్వం రాగానే వాళ్ళకి ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పారు. అంటే ఇక్కడ ఇదంతా అసందర్భం. ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు పసిబిడ్డ చనిపోయింది, ఇల్లు కట్టిస్తే పసిబిడ్డ వస్తుందా? ఇదంతా ఏంటంటే దీన్ని అంటున్నా అరాజకీయం అని. ఇప్పుడు మీరు, నేను అందుకన్నా అరాజకీయం అని నేను ఏమంటున్నా, మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మాట్లాడాలి. కానీ నేను ₹1,00,000 ఇచ్చినా, ఇల్లు కట్టించినా అంటే ఏమవుతుంది? ఇల్లు కట్టించినా ₹1,00,000 వచ్చినా అంటే ఏమవుతుంది? నువ్వు డిమాండ్ చేయాల్సింది అది కాదు, నువ్వు మాట్లాడాల్సింది అది కాదు అని అంటున్నా నేను. నువ్వు మాట్లాడాల్సింది ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అని వ్యక్తుల్ని కాదు. మీరు అంటే ఈ పార్టీలను కాదు, రాజకీయం కాదు నువ్వు మాట్లాడాల్సిందాడా. చేసిన వ్యక్తి మనిషి, దీనికి సంబంధించిన ఆధారాలు ఇవి, వాళ్ళకి ఏం లీగల్గా హెల్ప్ కావాలో నేను చేస్తా, నేను వాళ్ళకి అండగా ఉంటా, వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటా, వాళ్ళ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం తాలూకు దీన్ని మళ్ళా అంటే వాళ్ళు లీగల్గా ముందుకెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి అవరోధాలు కలగకుండా నేను వాళ్ళకి అండగా ఉంటాను. ఇట్లా రాజకీయ నాయకుడిగా వారికి మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. కానీ నేను ₹1,00,000 ఇస్తా, ఇల్లు కట్టిస్తా అంటే పాప తిరిగి వస్తుందా? సో నేను అందుకే ఏమంటున్నా అంటే, కల్వకుంట్ల తారక రామారావు గారు పరామర్శకు వెళ్ళడానికి నేను తప్పు పడతలేను, వెళ్ళిన తర్వాత చేసినటువంటి విన్యాసాలు తప్పు అని అంటున్నా నేను. ఓకే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది రెడ్డి కాంగ్రెస్ అని ఒక పేరు, ట్యాగ్ లైన్, ఒక ట్యాగ్ లైన్ నడుస్తుందన్న, అది నిజమేనా? రెడ్డి కాంగ్రెస్ అయినా లేకుంటే వేరే కులాలకు పార్టీలో చోట్లేదా? ఓకే, ఇప్పుడు రెడ్డి కాంగ్రెస్ అని అంటే పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ రెడ్డి కాదు ఏమంటున్నా. అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎవరు రెడ్డిలు, ఒక జగ్గారెడ్డి గారు తప్ప ఎవరు లేరు ఏమంటున్నా. జనరల్ సెక్రటరీలు చూస్తే దాదాపు చాలా మంది బీసీ నాయకులే ఉన్నారు. ఎందుకు, మన పక్కన ఉన్నటువంటి షేర్లింగంపల్లి అసెంబ్లీ నుంచి ఉన్నటువంటి జగదీశ్వర్ గౌడ్ గారు కూడా జనరల్ సెక్రటరీ, వారు కూడా జనరల్ ఈరోజు
జనరల్ సెక్రటరీ. వారి పార్టీ అవకాశం ఇస్తే దురదృష్టవశాత్తు వారు ఓడిపోయినందుకు పార్టీ వారిని ఏం చేసింది, అకామిడేట్ చేసింది. ఎందుకు అకామిడేట్ చేసింది? రెడ్డి అని అకామిడేట్ చేసిందా, గౌడ్ అని అకామిడేట్ చేసిందా, రాజకీయాల్లో ప్రజలకు మంచి చేస్తాడని అకామిడేట్ చేసింది. ఇప్పుడు నేనున్నా, నాలంటలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరిని ఎందుకు అకామిడేట్ చేసింది? మా తోకల్ని చూసి అకామిడేట్ చేస్తలేదు పార్టీ, రాజకీయాల్లో ప్రజలకు మంచి చేస్తారని అకామిడేట్ చేస్తుంది. సో అట్లా ఈరోజు రెడ్డి కాంగ్రెస్ అనేది ఏంది అంటే, సహజంగా కాంగ్రెస్ పార్టీలో రెడ్లు ఎక్కువ మంది ఉంటారు, అందుకోసమని ఇది రెడ్డి పార్టీ అని ఉటిగా ట్యాగ్ వేసేసారు. కానీ పార్టీని నడిపించే ఏఐసిసి అధ్యక్షులు రెడ్డియా? మల్లికార్జున ఖర్గే ఎవరు? ఎస్సీ బిడ్డ కాదా? దళిత నాయకుడుగా, దళిత బిడ్డ కాదా? సో కాంగ్రెస్ పార్టీలో ఈ కులాలు అనేటివి ఏమి ఉండదు, అందరికీ సమానంగా ఏ సామాజిక వర్గాలకు వాళ్ళకు ఇచ్చినటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము దీనికోసం క్యాబినెట్కి వస్తే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఫైనాన్స్కి సంబంధించి, ఫైనాన్స్ అంటే మన దేశ ఏ వ్యవస్థ అయినా నడవడానికి అత్యంత కీలకమైనటువంటి వ్యవస్థ ఏంటి? డబ్బులే కదా. ఆ డబ్బుల్ని ఈరోజు ఇచ్చేటోళ్ళు ఎవరు? రెడ్డియా? ఎస్సీ నాయకుడే కదా, అంటే దళిత బిడ్డనే కదా. అట్లాగే ఈరోజు ముఖ్యమంత్రి అయినా సరే లేచి నిలబడి మాట్లాడాలి అంటే ఎవరిని అడగాలి? రెడ్డిని అడగాలనా? ఒక దళితున్నే కదా, అసెంబ్లీలో లేచి నిలబడి మాట్లాడంటే ఎవరిని మాట్లాడాలి? దళితున్నే కదా. దళితుడు కూసో, రేవంత్ రెడ్డి గారు అంటే కూసోవాలి. సో స్పీకర్ దళితుడే, పైసలు ఇచ్చటైనా దళితుడే. మనకేమన్నా ఇప్పుడు జీవితంలో ఎవరికైనా సరే పైసల కన్నా గొప్ప విలువైంది ఏంది? ప్రాణమే కదా. ఆ ప్రాణానికి సంబంధించిన మంత్రి ఎవరు? దళితుడు కాదా? దామోదర రాజేశ్వరి గారు మరి పైసలు దళితుడే ఉండే, స్పీకరు దళితుడే ఉండే, ఆరోగ్యము దళితుడే ఉండే. ఏం కావాలి మీకు? ఇంకా రెడ్డి కాంగ్రెస్ అని ఎందుకు దాన్ని బద్నాం లేపడం కాకపోతే ఇంకేమంటారు దీన్ని? సో కాంగ్రెస్ పార్టీ అనేది అక్కడ ప్రధాన ఆరోపణ ఏంటంటే, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎమ్మెల్యే అందరూ స్పందించిన తర్వాత ఎమ్మెల్యే స్పందించిండు అనేది ఒకటి. తర్వాత అక్కడ ఎమ్మెల్యే స్పందించాలి అంటే అక్కడ ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకొని స్పందించడం అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ మిగతా పార్టీ వాళ్ళ నాయకులు ఏంటంటే ఎందుకు స్పందించలేదు, కేసు ఎందుకు తీసుకోవాలి, ఇట్లాంటి ఇప్పుడు కేసు ఎందుకు తీసుకోలేదు అంటే, కేసు తీసుకునేది రేవంత్ రెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కాదు కేసు తీసుకునేది. అయితే ఎమ్మెల్యే గారు ఎందుకు ఫస్ట్ స్పందించలేదు? ఎందుకు అంటే ఎమ్మెల్యే ఇప్పుడు నేను మాట్లాడినట్టు ఎమ్మెల్యేలు మాట్లాడలేరు, ఎమ్మెల్యేలు మాట్లాడిన మంత్రులు మాట్లాడలేరు, ముఖ్యమంత్రి మాట్లాడలేడు. ఎందుకంటే నేను ఏమైనా మాట్లాడతా, ఎందుకంటే నాకేం పదవి లేదు, నేను రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో నేను లేను, నా మాటకి ఏం అకౌంటబిలిటీ ఉండదు. ఏమంటున్నా, నేను పార్టీ ప్రతినిధిని, నేను చెప్పిన మాటకు పార్టీ కట్టుబడి ఉంటుంది, ప్రభుత్వం కట్టుబడి ఉండదు. సో మనం రెస్పాండ్ అయినట్టు, మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టు ఎమ్మెల్యే గారు రెస్పాండ్ అయితే దట్ విల్ కమ్ ఇన్ టు అకౌంటబిలిటీ. ఒకవేళ ఎమ్మెల్యే గారు తెలియక సగం తెలుసుకొని, సగం విని, సగం అర్థం చేసుకొని, సగం మాట్లాడిండు అనుకో, మీలాంటి జర్నలిస్టులు బతకలిస్తారా? మొత్తం ముక్కు ఇట్లా పిండి 30 చెల్ల నీళ్ళు దాపిస్తారు. అప్పుడు తప్పు మనం మాట్లాడదు. అందుకనే యాజ్ ఎ కస్టోడియన్ ఆఫ్ దట్ అసెంబ్లీ జాగ్రత్తగా పూర్తి విషయాలను తన దగ్గర తెప్పించుకొని, ఏది నిజమో ఏది అబద్ధమో, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయని తెలుసుకొని వారు స్పందించడానికి టైం పట్టింది. స్పందించడం అనేది ఇంపార్టెంట్. అయితే ఇదే టాపిక్ కంటిన్యూ చేద్దామన్నా, ఈ కులాలకు సంబంధించిన విషయమే కాబట్టి. ఈ పిఏ వ్యవస్థ ఏదైతే ఉందో, అంటే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ, ఈ పిఏ వ్యవస్థలో కూడా ఈ పిఏ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కులాలను బట్టే ఉంటుందన్న ఇందులో కూడా పిఏల దగ్గర, లేదంటే డైరెక్ట్ కార్యకర్తకు టు ఎమ్మెల్యే, కార్యకర్త టు మినిస్టర్ ఉంటుంది. ఒకప్పుడు సార్ పిఎల్ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు వస్తుండే గవర్నమెంట్ నుంచి, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లను అకామిడేట్ చేయలేక గ్రూప్ 1 ఆఫీసర్లు వస్తుండే, తర్వాత వాళ్ళు తగ్గిపోవడం వల్ల గ్రూప్ 2 ఆఫీసర్లను కొన్ని అకామిడేట్ చేశారు. తర్వాత పిఆర్ఓలుగా జర్నలిస్టులను ఇచ్చారు, ఐఎన్పిఆర్ నుంచి, లేదంటే జర్నలిస్ట్ వివిధ సంస్థల పనిచేసే జర్నలిస్టులు అనాలిసిస్ చేసి ఆ సందర్భాలని, ఆ విషయాల్ని చెప్పడానికి జర్నలిస్టులు పిఎల్గా ఉంటుండే. పిఎల్ అంటే వాళ్ళేం బానిసలు గారు, ఫస్ట్ థింగ్ వాళ్ళది ఒక హోదా. అయితే ఈ రోజు ఉన్నటువంటి దీంట్లో ఏమైపోయింది అంటే, పిఎల్ అంటే రాజకీయంగా వానికి ఏం అవగాహన ఉంటుందో మనకు తెలియదు, కార్యకర్త ఎట్లుంటాడో మనకు తెలియదు. సో ఇప్పుడు ఏంటంటే పిఏ అనేది జస్ట్ ఒక జాబ్ అయిపోయింది, ఇట్స్ లైక్ రోబోటిక్. ఇప్పుడు మనకు ChatGPT ఎట్లనో అట్లా అయిపోయింది పిఏ వ్యవస్థ అనేది. సో ఈ పిఏ వ్యవస్థలో నాయకులు ఎవరైనా సరే, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఎవరైనా ఉండొచ్చు, కానీ నాయకుడు ప్రజలు డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉండాలి.
ఇఫ్ నాయకుడు ప్రజలు వీళ్ళిద్దరికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక పిఎల్ అయితే మీరు ఎప్పటికీ ఇంకా నాయకులుగా మీ యొక్క స్థాయి దిగజారిపోతుండడానికి ప్రధాన కారణం అవుతుంది. అయితే నాయకుడికి ప్రజలకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎట్లా, ఇప్పుడు నేను ఉన్నానా లేనా అని ఎవరి దగ్గర తెలుసుకోవాలనేది ప్రజలకు పెద్ద క్వశ్చన్ ఉంటుంది. సో ఈ ఇంపార్టెన్స్ ఇదంతా కూడా ఆ నాయకుడి యొక్క అనుచరులకు ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండాలి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనుచరులు కాకుండా పిఎల్ అయితే మాత్రము వ్యవస్థలన్నీ కూడా దెబ్బతింటాయి. ఎందుకంటే పిఏ అనేది ఒక ఉద్యోగం, అనుచరుడు అనేటోడు వానికి ఒక ఎమోషన్, నాయకుడు అనేటోడు వానికి ఎమోషన్గా ఉంటాడు. సో ఎవరైనా వస్తే వానికి ఆ సమస్యను పరిష్కరిస్తే నాకు మంచి పేరు వస్తుంది, మా నాయకుడు మంచి పేరు వస్తుంది, మా పార్టీకి మంచి పేరు వస్తుంది, మనసు పెట్టి పనిచేస్తాడు అనుచరులు. పిఎల్ అట్లా ఉండదు. సో ఏంది అంటే ఈ పిఏ వ్యవస్థలో కూడా సమూలమైనటువంటి మార్పులు రావాల్సి ఉంది. అప్పుడే నాయకుడు ప్రజలు కనెక్టివిటీ పెరుగుతుంది. ఆ కనెక్టివిటీ ద్వారా మంచి పాలన అందించడానికి, మంచి వాళ్ళు పదవులకు రావడానికి కూడా ఉపయోగపడుతుంది. తద్వారా సమాజం కూడా మంచిగా ఉంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.